మీకు తెలుసు జగన్ పరిపాలన ఎక్కడుందండి? ఓన్లీ సంక్షేమం పథకాలు అని ఇప్పుడు అన్నీ అవినీతి చేసుకొని లక్షల కోట్లు దోషిస్తారు. ఎక్కడ డెవలప్మెంట్? రాజధానిలో ఒక రోడ్డు డెవలప్ చేయలే, రాజధాని కట్టలేదు. రోడ్లు చూస్తే మీరు అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎంప్లాయీస్కి సరే జీతాలు లేవు. ఇవన్నీ ఈరోజు టయానికి జీతం లేదు. 3 నెలలకి 4 నెలలకి కూడా పడే కాదు జీతం ఈరోజు. గతంలో ఇప్పుడు చూస్తూ ఉంటే అన్నీ 1 by 1 చేసుకుంటూ ఉంటున్నారు. అట్లాగే మన టైం పట్టిద్దండి. టైం ఏది కూడా ఏదో అంటారు చూసారా, పిల్లోడు పుట్టంగానే పెద్దోడు అవడు, కొద్ది టైం పట్టిద్ది. మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు విశ్వాసం ఉంది. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చూశారు. అందరూ ఏమన్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మైనస్, ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది, జనంలో అసంతృప్తి మొదలైందన్నారు. మా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూడండి. ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్లో మెజార్టీ ఎంత వచ్చింది? పట్టభద్రులు అంటే మరి వాళ్ళకి అవగాహన ఉంటుంది, అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, గతంలో పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకులు వల్లభనేని వంశీ కానీ, పోసాని మురళి కానీ ఇలాంటి వాళ్ళని అరెస్టులు అయితే చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష అంటారా? ఎలా స్పందిస్తారు దీన్ని? రాజకీయ కక్ష సాధింపు అంటారా? రాజకీయ కక్ష అంటే అరెస్టులు చేయరండి. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళని ఏ శిక్ష వేసినా తక్కువే. ఎందుకంటే ఒక వల్లభనేని వంశీ కానివ్వండి, అట్లాగే వాడు బోరగడ్డ అనిలు వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి చూడండి, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా. ఎందుకంటే మరీ భార్యల గురించి, బిడ్డల గురించి, చిన్న చిన్న పిల్లల గురించి కూడా వరస్ట్గా మాట్లాడి వీళ్ళని నాకు తెలిసి అయితే జైల్లో పెట్టి 6 నెలలు సంవత్సరం ఉంచటం కాదండి, పబ్లిక్లో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో అయినప్పటికీ కూడా, అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా పర్సనల్గా ఎవరిని కూడా కుటుంబాలను టార్గెట్ చేసిన ఏ వ్యక్తిని కూడా పబ్లిక్లో ఉరిదీయాలండి వాళ్ళని. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, వంశీ అనే వ్యక్తి ఎలా మాట్లాడాడో ఒకసారి చూడండి. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ అంటే ఒక పేరు ఉంది, భువనేశ్వరి గురించి గారి. అట్లాగే పోసాని అయితే వాడు ఎంత వరస్ట్గా మాట్లాడండి. బోరగడ్డ అనిల్ అసలు కాడు అద్దు వరపు ఉందండి. వాడు అసలు మనిషేనా? అలాంటి ప్రభుత్వంలో ఎస్సీల మీద కక్ష సాధింపు అంటారు. బోరగడ్డ అనిల్ విషయంలో ఎస్సీ అని చెప్పి ఈ రోజున ఆ రకంగా చేస్తారు. నిజం అంటారు అది? ఎస్సీలు, బీసీలు, ఓసీలు అట్లా అనుకుంటే వంశీ వల్లభనేని వంశీ ఎస్సీయా? పోసాని ఎస్సీయా? ఎస్సీ ఏంటండి? కులం ఏంటండి? ఎస్సీ అయితే అట్లా మాట్లాడతాడా? ఎస్సీ అయితే ఏదైనా మాట్లాడొచ్చా? ఎస్సీలకి చట్టాలు వర్తించవా? కాదండి. ఒక ఎస్సీ అని ఒక బూతు మాట మాట్లాడితేనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నామే. ఒక ఎస్సీ దళితుడిగా ఉండి అంబేద్కర్ భావజాలం అని చెప్పి వాడు నోటికొచ్చి ఏదో వచ్చి అది మాట్లాడితే ప్రజలు సానుభూతి ఏమండి? ఎస్సీయా, బీసీయా, ఓసీయా, కాప, కమ్మ ఈ కాదండి. వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. బోరగడ్డ అనిల్ అనే వాడిని పబ్లిక్లో శిక్షించిన రోజే సమాజంలో ఒక మార్పు మొదలవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదుంటే అది మాట్లాడొచ్చని విర్రవీగే ఎదవలకి పనిష్మెంట్ చెప్పాలండి. నాకైతే ఈ కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇలాంటి ఎంత ఘోరంగా మాట్లాడండి అనిల్ అనేవాడు, బోరగడ్డ అనిల్ అనేవాడు ఎంత వరస్ట్గా మాట్లాడాడు. కళ్యాణ్ గారి కుటుంబం గురించి. కళ్యాణ్ గారు మంచి మానవత్వవాది కాబట్టి, ఆయన భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఇలా కేసుల వరకు పెట్టి వదిలేశారు. నాలాంటి వ్యక్తులను వదిలితే వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని వదిలితే ఏం చేసేది ఏంటంటే వాళ్ళని నరి రోడ్లో అలాంటి వ్యక్తులను చంపినా పాపం లేదండి. ఎందుకంటే కుక్కల కన్నా కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. కుక్కల కన్నా వాళ్ళ భాష మాట్లాడిన భాష చూస్తూ ఉంటే మా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి మాట్లాడుతుంటే బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. మీరు అన్నట్టు మేము ఏదన్నా యాక్షన్ తీసుకుంటే ఎస్సీ, కాపు లేదంటే బీసీ ఈ కులాల మధ్య వైరం వస్తుందనే ఆలోచనతో మేము ఆగాం. కానీ ఆ రోజు మా నాయకుడు ఫ్యామిలీని మాట్లాడుతుంటే మా బాయిల్ అయిపోయింది మా బ్లడ్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేస్తూ మమ్మల్ని కూడా తీసుకోవద్దు, మాట్లాడండి, నేను తిట్లు భరిస్తానని చెప్పి ఆయన భరించినందుకు
ఆయన గొప్ప మనసు ఉన్న వ్యక్తి అండి. బోరగడ్డ అనిల్ మాట్లాడిన మాటలకు ఇంకో వ్యక్తి అయితే వాళ్ళని రోడ్డు మీద తిరగనీయకూడదు, చంపేసేయాలని.